బిజినెస్ పోతాం. ఎవ్వరు కూడా ప్రభుత్వం దగ్గరికి వచ్చే పని లేకుండా వాళ్ళకి ఇవ్వాల్సిన ఇన్సెంటివ్స్ కూడా ఆన్లైన్లో టైం ప్రకారం ఇచ్చే విధంగా ఎస్క్రో అకౌంట్ కూడా తొందరలో తీసుకొస్తామని చెప్పి ఇదన్నీ అయిన తర్వాత దిశ ఈరోజు ఇంకో పక్క చూస్తే టూరిజం ఇప్పుడే మంత్రి గారు చెప్పారు. ఇది ఈ ప్రభుత్వానికి ఫస్ట్ ప్రియారిటీ. మన విధానం అతిథి దేవోభవ అనేది మన విధానం. ఆత్మీయతకి మనకంటే మించిన వాళ్ళు లేరు. ఆంధ్రప్రదేశ్లో ఉండే దేవాలయాలు దేశంలో ఎక్కడా లేవు. ఎక్కువ పిలిగ్రిమేజ్ వచ్చే రాష్ట్రం మంది. ఇంకొక పక్కన బ్యూటిఫుల్ వాటర్ ఫాల్స్ ఉన్నాయి, ఇంకో పక్క గ్రీనరీ ఉంది, ఫారెస్ట్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా మన రాష్ట్రంలో ఉండే ప్రకృతి సౌందర్యానికి లోటు లేదు. దీన్ని కరెక్ట్గా ఉపయోగించుకుంటే మనం ఎంతో ముందుకు పోయే పరిస్థితికి వస్తుంది. అందుకనే ఈరోజు క్యాపిటల్ సబ్సిడీనే కాకుండా SGST రీఎంబర్స్మెంట్, స్టాంప్ డ్యూటీ మినహాయింపు, ఇవన్నీ కూడా భూ కేటాయింపులు చాలా ట్రాన్స్పరెంట్గా ఇస్తున్నాం. ఇంకొక పక్కన హోటల్ కానీ, రిసార్ట్స్ కానీ, టెంట్ సిటీస్ కానీ, థీమ్ పార్కులు, మైస్, మీటింగ్స్, ఇన్సెంటివ్స్, కాన్ఫరెన్సెస్, ఎగ్జిబిషన్స్, ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయి. ఈరోజు పర్యాటక ఉపాధి, కారవాన్, హోమ్ స్టే, B&B విధానాలు, అడ్వెంచర్ స్పోర్ట్, ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున ప్రాధాన్యత వచ్చాయి. 102 MOUలు చేశాం. ఇంకొక పక్కన 18,445 కోట్ల పెట్టుబడులు జరిగాయి. దీనితో ఎన్నికను పూర్తయితే 3,06,648 మందికి ఉద్యోగాలు వస్తాయి. ఇప్పటి వరకు మీరు ఆలోచిస్తే దిశ రాష్ట్రంలో ఎన్ని రూములు ఉన్నాయో అన్ని రూములు ఈ 20 నెలల్లో వచ్చాయి. 9,466 కోట్ల రూపాయల పెట్టుబడితో 7,348 క్లాసిఫైడ్ హోటల్ గదులకి SIPB క్లియరెన్స్ ఇచ్చాం. దీనివల్ల 47,000 మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం వస్తుంది. ఇది కాకుండా దిశ సూర్యలంక, వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ బీచ్. గోవా కంటే బాగుంటుంది. ఈరోజు సాటర్డే సండే అయితే అక్కడ రూములు దొరికే పరిస్థితి లేదు. దీనికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 98 కోట్లు ఇచ్చారు. రాబోయే రోజుల్లో సూర్యలంక ఒక పర్యాటక కేంద్రంగా తయారు చేసి గోవాతో పోటీగా ముందుకు పోవడంలో ఏమాత్రం లేదు తయారు చేస్తాం. అఖండ గోదావరి, అక్కడి నుంచి పాపికొండలు, భద్రాచలం వరకు దీన్ని డెవలప్ చేస్తే అలాంటిది ఎక్కడా లేదు. ఇంకొక పక్క గండికోటలో మీరు చూస్తే 78 కోట్లు ఇచ్చారు. దానికి కూడా మనం చూస్తే గ్రాండ్ కెనన్, దానికంటే బ్యూటిఫుల్ ప్లేస్ ఇది. ఆ వాటర్ కానీ, అక్కడుండే సీనరిక్ ప్లేసెస్ కానీ ఎక్కడా ఉండవు. అది కూడా డెవలప్ చేస్తాం. ఇంకొక పక్క సింహాచలంలో ప్రహ్లాద్ ప్రాజెక్ట్ ఇచ్చారు. బొర్రా గుహల కోసం 30 కోట్లు ఇచ్చారు. అహోబిలం ఒక 25 కోట్లు ఇచ్చారు. ఇవన్నీ కూడా నాగార్జున సాగర్లో బౌద్ధ సర్క్యూట్ డెవలప్ చేస్తున్నాం. ఫైనల్గా దిశ ఇవే కాకుండా క్రూజులు కానీ, కారవాన్లు కానీ, టెంట్ సిటీస్ కానీ, హౌస్ బోట్లు కానీ, ఇవన్నీ కూడా అందుబాటులో తీసుకొస్తున్నారు. హోమ్ స్టేకి కూడా ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇప్పటికి మీరు చూసినప్పుడు దగ్గర 1855 హోమ్ స్టేలు, 5,446 గదులు అనుసంధానం చేశారు. ఇవన్నీ కూడా మొత్తం ఇంటర్నేషనల్ చైన్స్ తీసుకొచ్చి ఎక్కడికక్కడ అనుసంధానం చేస్తున్నాం. ఇవి కానీ కంప్లీట్ అయితే వన్ ఆఫ్ ది బెస్ట్ డెస్టినేషన్గా తయారవుతున్న దాంట్లో ఏమాత్రం అనుమానం లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకనే దిశ ఈ సబ్జెక్ట్స్ అన్ని చూసినప్పుడు ఇంకో పక్క ఎక్సైజ్ ఇప్పుడే మాట్లాడారు మా మంత్రి గారు. ఎక్సైజ్లో మీరు చూస్తే చాలా ఎప్పుడు మీరే అన్నారు 3,500 కోట్లు అవినీతి జరిగింది స్కామ్ అంటే కాదు, 10,000 కోట్ల వరకు జరిగిందని మీరు చెప్పే పరిస్థితికి వచ్చారు. మామూలుగా దేశ బిగ్గెస్ట్ స్కామ్ ఎంత కూడా మీరు ఇంకో పక్కన చూస్తే డిస్టిలరీస్ అన్ని హస్తగతం చేసుకోవడం, హోల్సేల్ అంతా కూడా వాళ్ళే ఆపరేట్ చేయడం, ట్రాన్స్పోర్ట్, షాపులు మొత్తం కూడా ఎక్కడ కూడా డిజిటల్ కరెన్సీ ఉంటే డిజిటల్ కరెన్సీ కూడా లేకుండా మొత్తం ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారు. ఫస్ట్
ఒక క్యాబినెట్ సబ్ కమిటీ కూడా వేసుకుని ప్రక్షాళన స్టార్ట్ చేశాం. నేను ఒకే మాట చెప్పాను, ప్రజల ఆరోగ్యం ముఖ్యం. ఒకప్పుడు వేరే బ్రాండ్లు ఈ రాష్ట్రంలో ఉండేటివి కాదు, ఓన్ బ్రాండ్స్ పెట్టి వ్యాపారాలు చేశారు. ఇప్పుడు నేషనల్ ఇంటర్నేషనల్ అన్ని బ్రాండ్స్ ఉన్నాయి, ట్రాన్స్పరెంట్గా చేస్తున్నారు. హోలోగ్రామ్ కానీ క్యూఆర్ కోడ్ కానీ ఇవన్నీ పెట్టి బ్యాచ్ మ్యానుఫ్యాక్చరింగ్ మొత్తం ట్రాన్స్పరెంట్గా చేస్తున్నారు. ఎక్కడ కూడా చిన్న ఇది లేకుండా ఎవరు తప్పు చేసినా చాలా ఫర్మ్గా యాక్షన్ తీసుకునే పరిస్థితి వస్తుంది. ఈ రాష్ట్రంలో పేదవాళ్ళ ఆరోగ్యం, ప్రజల ఆరోగ్యం చాలా ముఖ్యం. ప్రజల ఆరోగ్యాన్ని ఆ రోజుట్లో మీరు చూస్తే ఒక రిపోర్ట్ ప్రకారం 30,000 మంది చనిపోయారు అధ్యక్ష. ఈ నాసిరకం మద్యం దాగి 30,000 మంది చనిపోయారని, చాలా బాధాకరమైన కిడ్నీ కానీ హార్ట్ కానీ లివర్ కానీ ఇవన్నీ డ్యామేజ్ అయ్యే పరిస్థితి వచ్చింది. ఏది ఏమైనా ఎక్సైజ్ మొత్తం ప్రక్షాళన చేశాం. ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం వస్తూ ఉంది. ప్రజల ఆరోగ్యాన్ని కూడా కాపాడి ముందుకు పోతున్నానని చెప్పి మీకు తెలియజేస్తూ, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి దేశ. వీళ్ళు భరించలేకుండా నెగటివ్ ప్రచారం మొదలుపెట్టారు. ఏదో ఈ రాష్ట్రంలో కొంతమంది పెట్టుబడులు పెట్టాలంటే విముఖత చూపిస్తున్నారు అని కూడా మాట్లాడే పరిస్థితికి వచ్చారు. ఏమి విముఖత చూపారు? ఒకటే చెప్తున్నా, ఆంధ్రప్రదేశ్ ఈజ్ ఎ బ్రాండ్. ఎన్డీఏ ఉన్నంత వరకు ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా క్యూ కడుతూ పెట్టుబడి పెడతారు తప్ప ఫస్ట్ స్టేట్ ఏదైనా ఉందంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే దానికి చిరునామా. అది నిరూపించాం. 3 సార్లు ఇప్పటికే సిఐ కాన్ఫరెన్స్లు పెట్టాం, దావోస్కి వెళ్ళాం. ప్రతి ఒక్కరిలో కూడా ఒక నమ్మకాన్ని కల్పించాం. నెక్స్ట్ లెవెల్ కూడా తీసుకుపోతామని తెలియజేసుకుంటూ, ఈ ప్రభుత్వం ఆలోచన ఒకటి, ఎట్టి పరిస్థితుల్లో మానవ వనరుల్లో దేశానికే కాకుండా ప్రపంచానికే ఒక దిక్సూచిగా ఉంటాం. నాలెడ్జ్ ఎకానమీకి నాంది పలుకుతాం. మీరు అనుకున్న విధంగా దిశ ఈరోజు మీరు చూస్తే ఏఐ అనే కొందికి ఒకప్పుడు ఐటీతో స్టార్ట్ చేశాం, ఈసారి ఏఐ, దానికి చిరునామా విశాఖపట్నం. ఏఐ డేటా సెంటర్, బిగ్గెస్ట్ డేటా సెంటర్ బిగినింగ్ మాత్రం ఇది. ఇలాంటివి దగ్గర 5 గిగావాట్ వరకు డేటా సెంటర్లు వచ్చే అవకాశం వస్తుంది. రెండోది క్వాంటమ్ కంప్యూటర్, అందరూ మాట్లాడుతున్నారు. ఇండియాలో ఫస్ట్ క్వాంటమ్ కంప్యూటర్ అమరావతికి వచ్చింది. అమెరికాలో సిలికాన్ వ్యాలీ ఉంది, ఇండియాలో క్వాంటమ్ వ్యాలీ ఉంది. ఆ క్వాంటమ్ వ్యాలీకి చిరునామా మన అమరావతిని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష. రాయలసీమలో స్పేస్ సిటీ ఏర్పాటు చేస్తున్నాం, డ్రోన్ సిటీకి వెళ్తున్నాం, ఎలక్ట్రానిక్ సిటీ పెడుతున్నాం, ఏరోస్పేస్ పోతున్నాం. ఏది వచ్చినా కూడా నెక్స్ట్ లెవెల్ ఆఫ్ టెక్నాలజీ కూడా అడాప్ట్ చేసుకొని ముందుకు పోతామని తెలియజేసుకుంటూ, ఈ ప్రభుత్వ ఆలోచన ఒకటి, 20 లక్షల ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పాం. 20 లక్షలే కాదు, 20 లక్షల ప్లస్ వస్తాయి తప్ప ఒక్క ఉద్యోగం కూడా తగ్గే పరిస్థితి ఉండదని చెప్పి తెలియజేస్తున్నా. అందుకే ఒక మాట చెప్పాం, 1 ఫ్యామిలీ 1 ఆంటర్ప్రెన్యూర్. ఇక్కడ ఉండే మెంబర్స్ ఉందని కోరుతున్నాం, మీ నియోజకవర్గాన్ని ఒక ఆదర్శంగా తీసుకొని ఎంఎస్ఎంఈలు మీరు ప్రోత్సహించాలి. ప్రతి ఒక్కరిని ఆంటర్ప్రెన్యూర్గా తయారు చేయాలి. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ పెట్టాం, అది అమరావతిలో పెట్టుకున్నాం. 5 జోన్స్లో 5 స్పోక్ మోడల్ పెట్టాం. విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ, అదే మరి తిరుపతి, అనంతపూర్. ఈ 5 జోన్లో కూడా ఒక ఇండస్ట్రీని లీడ్ చేయమంటున్నాం. ఒక నాలెడ్జ్ పార్ట్నర్గా ఒక యూనివర్సిటీని పెట్టాం. ఇంకొక పక్కన అక్కడ వెంచర్ క్యాపిటల్ కానీ బ్యాంకులు కానీ వాళ్ళందరూ సహకారం తీసుకుంటున్నాం. అల్టిమేట్గా ఒకే ఆలోచన, ఆ ఆలోచన